లోకాన్ని వెనక్కిసిరేయాలి. ఏంటమ్మా, లోకాన్ని ఏం చేయాలి? వెనక పెట్టాలట. పెంతెకోస్తులో మంచి పాట పాడుకుంటారు. నే సాగెద యేసునితో అన్న పాటలో నా ముందు సిలువ నా వెనక లోకాశల్ అని పాడుతారు. చాలా మంచి పాట, బాగుంటుంది ఆ పాట. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? లోకాన్ని వెనకేసుకోవాలి. లోకం అంటే ఏ లోకం? ఈ సృష్టిని దేవుడు లోకమన్నాడు, దాన్ని వెనకేసుకోమని దేవుడు ఏం చెప్పలా. దేవుడు లోకమని ఎంతో ప్రేమించనన్నాడు. లోకం అంటే మనుషులు వెనక పెట్టుకొని చెప్పలా. సృష్టిని లోకమంటుంది బైబిల్, మనుషుల్ని లోకమంటుంది బైబిల్. వాటిని వెనక పెట్టుకోమని చెప్పడంలా. కానీ లోకం అంటే కొన్ని నియమాలతో ఉంటది, దాన్ని వెనక్కి వేసుకోవాలట. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఆ లోకాన్ని గురించి యోహాను రాశాడు. ఏమన్నాడో తెలుసా? మీరు లోకమును ప్రేమించకండి, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ మూడింటిని వెనకిసిరాయ్. ఏమిటండి శరీరాశ? ఏమిటండి నేత్రాశ? ఏమిటండి ఈ యొక్క జీవపడంబం అంటారా? వివరణిస్తాను, వినండి. శరీర ఆశ అనగా సరదాల పిచ్చి, సుఖ సరదాల పిచ్చి, సుఖము కొరకైన పిచ్చి, సరదాల కొరకైన పిచ్చి. రెండవది నేత్రాశ అంటే సంపదల పిచ్చి, సంపదల పిచ్చి. జీవపడంబం అంటే ఇది పేరు ప్రఖ్యాతుల పిచ్చి. దైవ దాసులు, దేవుని సేవకులు, పెద్దలు ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క భాష్యం ప్రకారం ఈ మూడింటికి ఆయన ఏమన్నాడో తెలుసా? బాగా వినండి ప్రియులారా, ఆయన అన్న మాట బాగా ఆలకించండి. ఈ మూడింటిని ఆయన ఏమన్నాడంటే కన్యక, కనకం, కీర్తి అన్నాడు. 3 కాలు, ప్రమాదమైన కాలువి. కన్యకంటే ఒక ఆడదానితో సరదాగా సుఖించడం, ఇది లోకములో ఉన్నది. శరీర సంబంధమైన సుఖ సరదాల పిచ్చి. రెండోది కనకం అన్నాడు, డబ్బు పిచ్చి. మూడోది కీర్తి పిచ్చి అన్నాడు. ఈ కాగుణంతో మీ బతుకులోకి వస్తే మీ బతుకు కూడా కాలా గొంగిపోద్ది అన్నాడు. మీకు సిగ్గు రావడానికి, నేను సిగ్గుపడ్డానికి ఒక అనుభవం మీతో చెప్తాను. ఈ బైబిల్లో ఒక పుస్తకం కూడా తన చేతుల్లో లేనప్పుడే, అమ్మ వింటున్నారా, 66 పుస్తకాల గ్రంథాలయం ఇది. ఈ ఒక్క పుస్తకంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు కలిగిన గ్రంథాలయం ఇది, ఒక లైబ్రరీ. ఈ 66 పుస్తకాల్లో ఒక పుస్తకం కూడా తన దగ్గర లేనప్పుడు ఒక వ్యక్తి ఈ మూడింటిని అద్భుతంగా జయించి చూపించాడు. మనకి చూపించిన సిగ్గు రావాలి. 66 పుస్తకాల బైబిల్ ఉంది, ఈ వాక్యాలు చెప్పే సేవకులు ఉన్నారు, తోటి పరిశుద్ధులు ఉన్నారు, మందిరం ఉంది, సభలు ఉన్నాయి, సేవకులు వాక్యాలు చెప్తుంటారు. కానీ లోకము జయించిన మనకు చేత కావడం లేదు. కానీ ఏ పుస్తకము లేనప్పుడే, ఏ వాక్యము లేనప్పుడే సునాయాసంగా ఈ 3 జయించాడు ఒక ఆయన. చూపించి ముందుకెళ్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అంటే అర్థం వినండి, నేత్రాశను జయించాడట. అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని అనుకున్నాడట. అంటే శరీరాశ జయించాడట. ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. అంటే జీవపడంబాన్ని జయించాడట. పేరు ప్రఖ్యాతుల పిచ్చి లేదు. లేకపోతే ఆయనకు వచ్చే పేరు ప్రఖ్యాతులు ఏంటో తెలుసా? ప్రపంచ చక్రవర్తి అయిన ఫరో యొక్క కూతురు కొడుకు ఈయన అన్న పేరు వచ్చును. ఆ పేరు నాకు అక్కర్లా. ఐగుప్తు ధనమంతా తన కాళ్ళ వరకు వచ్చింది, తన్ని పడేశాడు, ఈ డబ్బు నాకు అక్కర్లేదని. ఫరో అంతఃపురములో పనిచేసిన యవనస్తులు 17వ ఏట రాగానే ప్యాలెస్లో ఉండే వాళ్లకు కోరుకున్న పిల్లొస్తుంది, కోరుకున్న తాగొచ్చు, కోరుకున్న దాంతో సుఖం అనుభవించవచ్చు. కానీ 17 సంవత్సరాల ప్రయాణికే అన్ని సుఖాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయి. మోషే దగ్గరకు ఆ శరీర సంబంధమైన సుఖాలు, సరదాలు కాళ్ళతో తన్ని పడేశాడు, నాకు అక్కర్లేదు అనుకుని.
66 పుస్తకాలలో ఒక పుస్తకము తన దగ్గర లేని రోజుల్లోనే శరీరాశను జయించాడు, అల్పకాల పాపభోగం అనుభవించలేదు. నేత్రాశను జయించాడు, ఐగుప్తు ధనము నాకు అక్కర్లేదనుకున్నాడు. జీవపడంబాన్ని జయించాడు, వినండి, ఫరో కుమార్తె కుమారుడు అనే పేరు నాకు అక్కర్లేదనుకున్నాడు. లోకాన్ని అలా వెనక వేసేసుకుని ముందుకు ప్రయాణం చేశాడు. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా, వినండి, భూమి మీద మన యాత్రికులము, పరదేశులం, మరణముతో యాత్ర ముగించాలి. తరువాత మన స్వదేశానికి వెళ్ళిపోతాం. మన ప్రభు దగ్గరకు చేరిపోయి స్థిరపడతాం అక్కడ. అయితే యాత్ర చేస్తున్నప్పుడు నీ మీద సిలువేసుకొని నువ్వు ప్రయాణం చెయ్యాలి, నీ వెనక లోకం ఇసిరేసుకొని ప్రయాణం చెయ్యాలి. ఇదేనా నీ ప్రయాణం? ఇదే నా మీద సిలువ, నా వెనక లోకాశల్. అదేనా మన జీవిత అనుభవం? ఇంకెక్కువ చెప్పలేను, సమయం లేదు కాబట్టి 2 చెప్పాను. 3వది ఏంటో చెప్తాను, వినండి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ భూమి మీద యాత్రికులం, పరదేశులమైనప్పుడు చేతిలో చిత్రపటాన్ని పెట్టుకుని ప్రయాణం చెయ్యాలి, లేకపోతే దారి తప్పిపోతాం. చేతిలో మ్యాప్ ఉండాలి. ఏమిటండి చేతిలో మ్యాప్? చదువుతాను చూడండి. 119వ కీర్తన 105వ వచనంలో ఈ మ్యాప్ ఉంది. 119వ కీర్తన 105వ వచనంలో ఈ మాట మీ కొరకు చదువుతాను చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథములను, లేఖనాలే మన భూమి మీద ఎలా ప్రయాణం చెయ్యాలో మనకు దారి చూపించేటువంటి చిత్రపటం ఇందులో ఉంది. దేవుని వాక్యం మీద ఆధారపడి నువ్వు ఈ భూమి మీద యాత్ర చేయకపోతే ఇష్టం వచ్చినట్టుగా ప్రయాణం చేస్తావు. అక్క, చెల్లి, తమ్ముడన్నా, వినండి, ఈ దేవుని వాక్యం మీద ఎవరైతే ఆధారపడుతూ ఈ మ్యాప్ను చూసుకుంటూ వారు ప్రయాణం చేస్తారో వాళ్ళు ఎలాంటి అనుభవాల్లోకి వస్తారో చెప్తాను, వినండి. 19వ కీర్తన 7వ వచనంలో ఇలా రాసి ఉంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. నువ్వేమైనా ఇవ్వండి మర్చిల్లిపోతున్నావా? నీ ప్రయాణములో ఈ వాక్యము నేను తెప్పరిల్ల చేస్తుంది. నీ ప్రయాణములో ఒకవేళ నీకు జ్ఞానము లేకుండా ఉన్న బుద్ధిహీనంగా, ఇది నీకు జ్ఞానాన్ని కలిగిస్తుంది, ఇది నీ జ్ఞానాన్ని పుట్టిస్తుంది. అందుకనే భక్తుడు పాడాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యుంది. దేవుని వాక్యాన్ని చేతబట్టుకో, దేవుని వాక్యాన్ని అనుదినము చదువు. చదవడం రాకపోతే దేవుని సేవకులు చెప్పినప్పుడు శ్రద్ధగా ఆలకించి దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకో, నీ యాత్ర బాగా సాగుద్ది.